విశాఖ జిల్లా కొత్తగాజువాక పెంటయ్య నగర్లోని వరసిద్ధి వినాయక ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయక కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాల గణపతి సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో వేద పురోహితులు మంత్రోచ్చారణలలో మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. హైస్కూల్ రోడ్, కృష్ణానగర్, జోగవాణిపాలెం, గణేష్ నగర్, బొజ్జనకొండ ప్రాంతాల నుండి భక్తులు వందలాదిగా తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సన్నిధిలో భార్యాన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఆడారి రాము, కార్యదర్శి సరగడం తిరుపతి నాయుడు, ఉపాధ్యక్షులు రాపేటి శ్రీనివాస్, నాగ సత్యనారాయణ, శంకర్, కోసూరు జనార్దన్, మహిళా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విగ్రహ చేసిన కానీ కళ్యాణ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 14 సంవత్సరాలు కూడా కళ్యాణం చేస్తూ ప్రతి ఒక్కరికి ప్రసాద రూపంలో భోజనం పెట్టి పంపిస్తున్నాం. అలాగే స్వామివారి గురించి పని చేస్తున్నాం. కానీ ప్రతి ఒక్కరు స్వామివారిని పెడతారు, వినాయక చవితి చేస్తారు అన్ని దగ్గర. కానీ కళ్యాణం ఎవరు చేయరు. వినాయకుడికి స్వామివారి కళ్యాణం చేస్తారు, వెంకటేశ్వర కళ్యాణం చేస్తారు. కానీ వినాయకుడి కళ్యాణం అనేది మన కంటిన్యూలో మనమే చేస్తున్నాం. రాజబాబులో చాలా బొమ్మలు పెడతారు, కానీ కళ్యాణం అంటే హై స్కూల్ రోడ్లో మాత్రం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అది మా ఏరియాకి, ప్రజలకి, మా ఏరియాలో ఉన్న వాళ్ళకి అందరికీ సంతోషంగా ఉంది మాకు చాలా వరకు. అలాగే ఈ కార్యక్రమం అన్ని విధాలు సహకరించిన మహిళా కమిటీ వారికి, మా కాలనీ ప్రజలకి పేరు ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో ఏ లోటుపాట్లు వచ్చినా సరే అంటే మాకు కార్పొరేట్గా పల్లా శ్రీనివాస గారు సపోర్ట్ చేస్తూ మేము వెనక చేసుకున్నాను. చేదోడు వాదరికి ఉంటున్న వాళ్ళు మాకు ఇంకా ఫుల్ ఫ్లెక్స్గా కార్యక్రమం చేసుకుంటాం. దానికి ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. పెంటయ్య నగర్లో మరి విఘ్నేశ్వరుడు పెట్టి 40 సంవత్సరాలు అయింది. మరి ఏదైతే ఈరోజు కళ్యాణం చేశారో ఆ కళ్యాణం నేటికి 14 సంవత్సరాలు దిగ్విజయంగా మరి జరపడం జరుగుతుంది. మరి కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ 14 సంవత్సరాలు కూడా అన్నదానం చేసే రోజు ఆ రోజు కళ్యాణం చేసుకొని మరి అన్నదానం పెట్టడం ఆనవాయితీ. అదే రీతిని ఈసారి కొత్త కమిటీ మహిళా వనులతో మరి కార్యక్రమం చేయడం జరిగింది. చాలా ఆనందం. ఎందుకంటే భగవంతుడిని వినాయక నవరాత్రులు వచ్చాయంటే వీధులు కూడా మరి పందిర్లు వేసి వినాయక చేయడం అలవాటు. కానీ ఇక్కడ పెంటనగర్లో మాత్రం కళ్యాణం చేసి భోజనం పెట్టి మరి స్వామివారికి సాగనంపడం జరుగుతుంది. ఈరోజు మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందం అనిపిస్తుంది. 14 సంవత్సరాలు దివ్యంగా జరుపుతున్నటువంటి పెంటనగర్ వాసులందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు.